నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. తెలంగాణ మెట్రోపాలిటన్ ఏరియా మరియు అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్లో వర్షాకాల సన్నద్ధత, వాటర్ లాంగింగ్ పాయింట్లు మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, ఐపీఎస్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, సిఎంసి కమిషనర్ సృజన్, హైదరాబాద్ పరిధిలోని డీసీపీలు మరియు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పడే సమయంలో జనాల కోసం మనం ఎట్లాంటి తగిన చర్యలు తీసుకోవాలి, చాలా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరితో, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, హైడ్రా అధికారులు వాళ్ళందరితో చర్చించడం జరిగింది. ఈ ప్రాంతంలో నీటి నిల్వ ఎక్కువ ఎక్కడ అవుతా ఉందో అక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఎట్లాంటివి చేయాలి, కూడిక ఎట్లా తీయాలి, ఛానల్స్ ఎట్లా డెవలప్ చేయాలి, ఛానల్స్ ద్వారా చెరువుకి వాటర్ అనుసంధానం ఎట్లా జరగాలి అని 2-3 దగ్గర ప్రత్యేకంగా చూడడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఇతర సంస్థలు ఉన్నాయి, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సాధారణంగా ఒక ఫీడ్బ్యాక్ ఏం వస్తుంది అంటే ట్రాఫిక్ ఆ సమయంలో, వర్షాకాల సమయంలో ట్రాఫిక్ బాగా ఎక్కుతుంది. దాంట్లో కొన్ని సందర్భంలో 3 గంటలు 4 గంటలు కూడా ట్రాఫిక్లో అక్కడ ఆగిపోవడము, చాలా కొంతమందికి చాలా దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు కూడా వస్తాయి. సో ట్రాఫిక్ ఏ రూపంలో మనం మేనేజ్ చేయాలి దాని గురించి అందరితో మాట్లాడాము. కొన్ని మంచి సలహాలు, సూచనలు కూడా వచ్చినాయి. ఉదాహరణకి మనందరికీ ఈరోజు ఒక అలవాటు ఏముంది అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, వాళ్ళు దాంట్లో వెదర్ పరిస్థితి చూడవచ్చు. అంటే హోల్ డేలో ఏ సమయంలో ఎంత ప్రొబాబిలిటీ, ఎంత ఛాన్స్ ఉంది, ఆ సమయంలో ఖచ్చితంగా వర్షం పడుతుందో అట్లాంటి అనుమానాలు మనకు కొన్ని మొదటి నుంచి ఆ యాప్స్ ద్వారా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. సో అనుకోండి, ఒక రోజు 4 గంటలకి చాలా భారీ వర్షం